సుందరగిరి పేరుకు తగ్గట్టే అది ఒక సుందరమైన పల్లెటూరు. పచ్చటి పైరు పొలాలు, ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, పక్షుల కిలకిల రావాలు, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దంగా పారుతున్న వాగులు, చెరువులు ఇదంతా సుందరగిరి ప్రత్యేకత. ఆ ఊరి ప్రజలు కూడా ప్రకృతి అంత స్వచ్ఛంగా, కల్లాకపటం లేకుండా జీవించేవారు. ఒకరికొకరు తోడుగా నిలిచే మనస్తత్వం, ఆపదలో ఆదుకునే గుణం వారి సొంతం. పట్టణాల జీవన శైలికి భిన్నంగా ఆదరా బాదరా లేకుండా ప్రశాంతంగా సాగే వారి నిత్య జీవితంలో చిన్న చిన్న సంతోషాలు, మానవ సంబంధాల మాధుర్యమే వారి అసలైన సంపద. ప్రతి పండుగ, ప్రతి వేడుక ఊరంతా కలిసి చేసే ఒక పెద్ద పండుగగా సంతోషంగా జరిగేవి. ఆ సుందరగిరిలో తనదైన పద్ధతుల్లో నిజాయితీగా, నిరాడంబరంగా జీవించే వ్యక్తి రాఘవయ్య. ఆయన కేవలం పొలం పండించడమే కాదు, అంతకు మించి విలువైన మానవ సంబంధాలను, మంచి మనసులను పండించాడు. ఆయన మాటంటే ఊళ్ళో అందరికీ గౌరవం. ఏ చిన్న గొడవ వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా రాఘవయ్య పరిష్కరించనిదే ముందుకు వెళ్ళేవారు కాదు. ఆయన ఆస్తిపాస్తులు అంటే కేవలం పచ్చటి పొలాలు, నిండైన ఇల్లు, పశు సంపద మాత్రమే కాదు. అంతకు మించి విలువైన భార్యాబిడ్డలు. వారి నమ్మకమే ఆయన నిజమైన ధనం అని బలంగా నమ్మేవారు. ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. తన పొలాన్ని దేవాలయంగా భావించి ప్రతి గింజను బంగారంలా చూసుకునేవారు. సాయంత్రం పొలం గట్లపై కూర్చొని తన చేల గాలిని పీలిస్తూ తన పంటను చూసుకుంటే కలిగే ఆనందం మరెందులోనూ దొరకదని అనేవాడు. రాఘవయ్య భార్య సీతమ్మ ఆ ఊరికే ఆదర్శప్రాయమైన ఇల్లాలు. ఆమె మట్టి పిసికితే మాణిక్యాలు పండుతాయని, ఆమె అడుగు పెడితే ఐశ్వర్యం వస్తుందని ఆ ఊరి జనం నమ్ముతారు. ఆమె చేతి వంట ఎంత రుచిగా ఉంటుందో, ఆమె మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. రాఘవయ్యకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి లక్ష్మి, చిన్నమ్మాయి సత్య. లక్ష్మి అచ్చం తల్లిలాగే నెమ్మదస్తురాలు, అణకువగలది, పద్ధతిగా ఉంటుంది. ఇంట్లో అన్ని పనుల్లో సీతమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పనుల్లో నేర్పరిగా ఉండేది. అతిథులు వచ్చినా, అదనపు పని ఉన్నా ఆమె అలసట లేకుండా చిరునవ్వుతో పనిచేసేది. సత్య మాత్రం పేరుకు తగ్గట్టే చురుకుదనం, పట్టుదలతో తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ చదువులో ఎప్పుడూ ముందుండేది. ఆమె తెలివితేటలు, ఏదైనా సాధించాలనే తపన రాఘవయ్యకు ఎంతో ఇష్టం. సత్య, నువ్వు చదువులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవాడు. కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ, కష్ట సుఖాలు పంచుకుంటూ సాఫీగా సాగిపోతుంది వారి జీవితం. రాఘవయ్యకు ఒకే ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు విమల. విమల చాలా అందగత్తె. ఆమెకు తెలిసినదల్లా ఎలాగైనా ధనవంతుడిని పెళ్లి చేసుకుని రాజభోగాలు అనుభవించాలి అన్నదే. డబ్బే లోకం. డబ్బుంటే అన్నీ ఉంటాయి. పేదరికంలో పుట్టడం కర్మ. పేదవాడిగా చనిపోవడం మన తప్పు అన్నట్లుగా ఆమె ఆలోచనలు ఉండేవి. తన అన్న రాఘవయ్య పడిన కష్టాలను, వ్యవసాయాన్ని ఆమె ఎప్పుడూ చిన్నచూపు చూసేది. అలాంటి సమయంలో విమలకు దూరపు బంధువు, పట్టణంలో పేరు మోసిన వ్యాపారవేత్త అయిన ప్రకాష్ పరిచయమయ్యాడు. ప్రకాష్ పెద్ద ఆసామి. అతనికి సిటీలో పెద్ద పెద్ద వ్యాపారాలు, విశాలమైన బంగళా, ఖరీదైన కార్లు ఉన్నాయని ప్రచారం. ప్రకాష్ను చూడగానే విమల మనసులో ఆశలు రెక్కలు తొడిగాయి. ఇదే తన అదృష్టమని, తన కలలు నిజమయ్యాయని నమ్మింది. ప్రకాష్ కూడా విమల అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమెకు పెద్ద పెద్ద బహుమతులు, నగలు కొనిచ్చి, ఖరీదైన హోటల్స్‌లో పార్టీలిచ్చి, ఆమెను పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు. విమల ప్రకాష్‌లో ఉన్న ఆడంబరానికే తప్ప, అతని నిజమైన వ్యక్తిత్వాన్ని చూడలేకపోయింది. రాఘవయ్యకు ప్రకాష్ గురించి తెలిసింది. అతను మంచివాడు కాదని, కోట్ల విలువైన ఆస్తులున్నాయని బయటికి కనిపించినా, అవన్నీ అప్పుల్లో ఉన్నాయని, చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసింది. ఆ ఊర్లో, పక్క ఊర్లో చాలా మందిని అప్పులపాలు చేశాడని, చాలా మంది జీవితాలను నాశనం చేశాడని వార్తలు వినిపించాయి. తన చెల్లిని ఒకరోజు హెచ్చరించాడు.
విమల, నువ్వు చేసుకుంటానన్నది మంచివాడిని కాదు. పైన పటారం లోన లొటారం అన్నట్లుంది వాడి పరిస్థితి. బయట కనిపించేదంత నిజం కాదు. డబ్బు చూసి మోసపోకు. ఆస్తిపాస్తులన్నీ అప్పుల్లో ఉన్నాయట. అతని ప్రవర్తన కూడా బాగాలేదు. వాడు ఒక తాగుబోతు, జోదరి. నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు ఇలాంటి వాడిని చేసుకుంటే జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు అని అన్నగా ఎంతో ఆవేదనతో కంటినిండా నీటితో చెప్పాడు. కానీ విమల వినలేదు. ఆమె కళ్ళు డబ్బు ఆశతో మూసుకుపోయాయి. అన్నా! నువ్వు నా అదృష్టం చూడలేకపోతున్నావు. నేను ఇంత మంచి సంబంధాన్ని వదులుకోలేను. నాకు తెలుసు అతనెలాంటివాడో. అయినా సరే నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. నాకు డబ్బు కావాలి. పెద్ద బంగళా కావాలి. కార్లు కావాలి. ఇదే నా జీవితం. పేదవాడిగా ఉండి నానా కష్టాలు పడటం నాకిష్టం లేదు. మీరందరికీ పేదరికం అంటే ప్రేమ. నేనలా కాదు. నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు బతుకుతాను అని పట్టుబట్టి అన్న మాటను పూర్తిగా పెడచెవిన పెట్టింది. రాఘవయ్య ఎంత చెప్పినా వినలేదు. ఇక నుంచి మీరు వద్దు, మీ బంధాలు వద్దు అని అన్నీ తెంచుకొని అతనితో పాటు వెళ్ళిపోయింది. విమల పెళ్లి వైభవంగా, పట్టణంలో ఘనంగా, కళ్ళు మిరుముట్లు గొలిపే ఆడంబరంతో జరిగింది. ఊరంతా ఆమె పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. విమల తన కోరికలన్నీ తీరాయని, రాజకుమారిలా బతుకుతానని కలలు కంది. ఆ చెల్లెలు పెళ్లి తన గుండెలో ఒక బరువైన రాయిలా మిగిలిపోయింది. తన చెల్లెల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందాడు రాఘవయ్య. రాఘవయ్య, సీతమ్మల ఆశలన్నీ అల్లారు ముద్దుగా పెంచిన పెద్దమ్మాయి లక్ష్మి పెళ్లిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఆమెకు తగ్గ వరుడి కోసం మంచి సంస్కారాలు, విలువలున్న కుటుంబాన్ని చూస్తూనే ఉన్నారు. వారి ఏకైక కోరిక తమ కూతురు ఒక మంచి కుటుంబంలో అడుగుపెట్టి సుఖంగా ఉండాలన్నదే. కాలచక్రం గిర్రున తిరుగుతున్నా సరైన సంబంధం కుదరక రాఘవయ్య దంపతులు కొంత ఆందోళన చెందుతూనే ఉన్నారు. అప్పుడే పక్కూరు నుంచి మూర్తి అనే యువకుడి సంబంధం వచ్చింది. మూర్తి బాగా చదువుకున్నవాడు. పట్టణంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అతని తల్లిదండ్రులు ఆస్తిపరులు. వారికి పెద్ద ఇల్లు, పొలాలు, పట్టణంలో వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలిసింది. పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం కావడంతో రాఘవయ్య కూడా సంతోషంగా పెళ్లిచూపులకు సమ్మతించాడు. పెళ్లిచూపులు జరిగాయి. మూర్తికి లక్ష్మి సౌందర్యం, అణకువ ఎంతగానో నచ్చాయి. లక్ష్మికి కూడా మూర్తి మంచితనం, అతని కుటుంబ నేపథ్యం నచ్చాయి. అందం, అణకువ, చదువు, సంస్కారం అన్నీ కుదిరాయి. మా అబ్బాయికి లక్ష్మి లాంటి అమ్మాయి దొరకడం మా అదృష్టం అని మూర్తి తల్లిదండ్రులు సంతోషంగా చెప్పారు. లక్ష్మీ, మూర్తి ఒకరికొకరు నచ్చడంతో రాఘవయ్య కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. సీతమ్మ తన కూతురికి మంచి సంబంధం దొరికిందని ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. నిశ్చయ తాంబూలాలు పెట్టుకోవడానికి మూర్తి కుటుంబం రాఘవయ్య ఇంటికి వచ్చింది. ఆ రోజు లక్ష్మికి చిన్నపాటి జ్వరం. పెళ్లి నిశ్చితార్థం వేడుకలలో ఇంటి నిండా బంధువులు ఉండటంతో అది సాధారణ జ్వరమే అనుకున్నారు. లక్ష్మిని పక్కకు కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. నిశ్చయ తాంబూలాలు ఇచ్చిన తర్వాత మూర్తి కుటుంబం వారి ఇంటికి తిరుగు ప్రయాణమైంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇంటి నిండా సందడి, బంధువుల కోలాహలం. అందరూ లక్ష్మి అదృష్టం గురించే మాట్లాడుకుంటున్నారు. అంత సంతోషకరమైన వాతావరణంలో ఒకరోజు సాయంత్రానికి లక్ష్మికి జ్వరం తీవ్రమై మగతగా ఉంటూ స్పృహ తప్పి పడిపోయింది. ఊళ్ళో డాక్టర్ వచ్చి పరీక్షించి మీ అమ్మాయికి ఏమైందో తెలియదు. జ్వరం విపరీతంగా ఉంది. ఇది సాధారణ జ్వరంలా లేదు. వెంటనే పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నిమిషం ఆలస్యం చేసినా ప్రమాదం అని అత్యవసరం అని హెచ్చరించాడు. ఒక్కసారిగా పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతోషంతో కళకళలాడాల్సిన ఇల్లు నిశ్శబ్దంగా, భయంకరమైన వాతావరణంతో నిండిపోయింది. రాఘవయ్య, సీతమ్మల గుండెలు అదిరిపోయాయి. మా అమ్మాయికేమైంది దేవుడా అని కన్నీరు మున్నీరయ్యారు. లక్ష్మిని హుటాహుటిన పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా నిద్ర లేకుండా దేవతలను వేడుకుంటూ ఆసుపత్రి గది ముందు ఎదురుచూశారు. డాక్టర్లు అనేక పరీక్షలు జరిపారు. లక్ష్మి ప్రాణానికి ఏదైనా అవుతుందేమోనన్న భయం రాఘవయ్య, సీతమ్మలను నిలువెల్లా కదిలించింది. ఉదయం డాక్టర్లు వచ్చి లక్ష్మికి అరుదైన గుండె జబ్బు ఉందని, ఇది పుట్టుకతోనే వచ్చిందని, ఎవరూ గుర్తించలేదని చెప్పారు. ఈ జబ్బుకు తక్షణమే ఆపరేషన్ చేయాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. పరిస్థితి విషమంగా ఉంది అని ఖరాఖండిగా చెప్పారు.
ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆ మాట వినగానే రాఘవయ్యకు భూమి కదిలిపోయినట్లయింది. తమ జీవితంలో అంత పెద్ద మొత్తాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. మూర్తి కుటుంబానికి ఈ విషయం తెలిసింది. వారు ఎటువంటి మొహమాటం లేకుండా, కనీసం వచ్చి లక్ష్మిని పరామర్శించకుండా, "మాకు లక్షల్లో ఖర్చయ్యే పెళ్ళికూతురు వద్దు. మా అబ్బాయికి ఇలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం మాకు వైద్య ఖర్చులే. మేము మరో మంచి సంబంధం చూసుకుంటాం" అని ఫోన్ చేసి నిర్దాక్షిణ్యంగా చెప్పారు. ఆ మాటలు రాఘవయ్య, సీతమ్మల గుండెల్లో బల్లెంలా గుచ్చుకున్నాయి. ఒకవైపు కూతురి ప్రాణం గాల్లో దీపంలా ఊగిసలాడుతుంటే, మరోవైపు నిశ్చయమైన పెళ్లి సంబంధం ఇలా తెగిపోవడం వారిని తీవ్ర వేదనకు గురిచేసింది. రాఘవయ్య కోటి ఆశలతో చూసిన ఆ సంబంధం ఇలా ముగియడం అతనికి తీవ్ర నిరాశను మిగిల్చింది. కూతురి ప్రాణం ఒకవైపు, ఆపరేషన్ ఖర్చులు, నిశ్చయమైన పెళ్లి చెడిపోవడం మరోవైపు. రాఘవయ్య ఆ రాత్రి నిద్రపట్టక నిస్సహాయంగా, దీనంగా కూర్చుండిపోయాడు. సీతమ్మ కన్నీళ్లు ఆపలేకపోయింది. అప్పటి వరకు వారు కూడబెట్టిన సొమ్ము, ఉన్న కొద్దిపాటి బంగారం అంతా లక్ష్మీ వైద్యానికే సరిపోయింది. తమ భవిష్యత్తు కోసం, పిల్లల కోసమని జాగ్రత్తగా కాపాడుకున్న పొలంలో కొంత భాగాన్ని కూడా అమ్మేయవలసి వచ్చింది. భూమినే నమ్ముకుని బతికే రాఘవయ్యకు అది గుండెని కోసినట్టయింది. అనేక అప్పులు చేసి, స్నేహితులను బతిమాలి, ఊరి వారంతా కలిసి ఒక్కటై చివరికి లక్ష్మికి ఆపరేషన్ చేయించారు. లక్ష్మి ప్రాణం నిలబడింది కానీ, కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. చాలా కాలం తర్వాత లక్ష్మి కోలుకుంది. కానీ పెళ్లి ఆగిపోయిన బాధ, తన ఆరోగ్యం వల్ల తల్లిదండ్రులు పడిన కష్టాలు ఆమెను లోలోపల కుంగదీశాయి. ఆమె మునుపటి ఉత్సాహాన్ని, నవ్వును కోల్పోయి మౌనంగా ఉండేది. తన వల్ల తన తల్లిదండ్రులు ఎంత నష్టపోయారో అని బాధపడేది. లక్ష్మి పరిస్థితి సత్యని ఎంతగానో ప్రభావితం చేసింది. తన అక్క పడిన వేదన, కుటుంబం పడిన ఆర్థిక కష్టాలు చూసి తను బాగా చదువుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని, వారికి అండగా నిలబడాలని నిశ్చయించుకుంది. నా అక్క డాక్టర్ల చేతుల్లో ప్రాణాపాయం నుంచి బయటపడింది. నేను కూడా డాక్టర్ అయ్యి నాలాంటి పేదవారికి సేవ చేయాలి. మా కుటుంబాన్ని నిలబెట్టాలి అని ఆమె మనసులో బలంగా అనుకుంది. సత్య చిన్నప్పటి నుంచి చురుకైన అమ్మాయి. వైద్యురాలు కావాలనేదే ఆమె కల. తన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయగల మార్గం అదేనని నమ్మింది. పట్టుదలతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి, నిద్రలేని రాత్రులు గడిపి ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. వైద్య కళాశాలలో సీటు కూడా వచ్చింది. అది రాఘవయ్య, సీతమ్మలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే అప్పటికే కుటుంబం లక్ష్మి వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయింది. అప్పులు తీర్చడానికే నానా అవస్థలు పడుతున్నారు. సత్య చదువుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలియగానే రాఘవయ్య మళ్ళీ నిరాశలో మునిగిపోయాడు. తన కూతురు తెలివితేటలు, కలలు తన చేతుల్లోనే ఆగిపోతున్నాయని తెలిసి చాలా బాధపడ్డాడు. తన కూతురి ఆశలు అడియాసలు కావడం అతనికి రుచించలేదు. తన ప్రాణ స్నేహితుడు పట్టణంలో పెద్ద వ్యాపారం చేస్తున్న కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి కన్నీళ్లతో సత్య చదువుకు అండగా నిలబడమని వేడుకున్నాడు. కృష్ణమూర్తి రాఘవయ్య మంచి మనసు, నిజాయితీ తెలిసిన వ్యక్తి. రాఘవయ్య పడుతున్న వేదన చూసి కృష్ణమూర్తి చలించిపోయాడు. రాఘవయ్య, మనం చిన్నప్పటి స్నేహితులం. నీ కష్టం నా కష్టం. సత్య పట్టుదలను, చదువు పట్ల ఆమెకున్న ఆసక్తిని చూస్తే గర్వంగా ఉంది. నువ్వు అసలు బెంగపడకు. సత్యను మా కూతురులా చూసుకుంటాం. ఆమె చదువుకు అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆమె బాధ్యత నాది అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు రాఘవయ్యకు కొండంత అండగా నిలిచాయి. ఆశలన్నీ చచ్చిపోయినప్పుడు మళ్ళీ ప్రాణం పోసినట్లయింది. సత్య కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి ఎంబీబీఎస్‌లో చేరింది. అక్కడ ఆమెకు ఒక కొత్త ప్రపంచం, కొత్త కుటుంబం దొరికారు. కృష్ణమూర్తి కుటుంబం సత్యను తమ సొంత కూతురులా ప్రేమతో చూసుకున్నారు. సత్య కూడా కృష్ణమూర్తి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, తన చదువు పూర్తి కాగానే వారికి ఏదైనా సాయం చేస్తానని మాటిచ్చింది. ఆమె చదువులో మరింత శ్రద్ధ పెట్టింది. కృష్ణమూర్తి కుటుంబానికి, ముఖ్యంగా రాఘవయ్యకు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలగా చదివింది. ఆమె ప్రతి పరీక్షలోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించి తన నాన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. సత్య కష్టపడి చదివి డాక్టర్ అయింది. ఆమె పట్టుదల, తెలివితేటలు, కష్టపడే గుణం
ఆమెను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఆమెకు పట్టణంలోని ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆమె మొదటి జీతం రాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కృష్ణమూర్తి కుటుంబానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి తాను వారికి ఎంతగానో రుణపడి ఉందని, వారి ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పింది. మీరు నా చదువుకు అండగా నిలబడకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. మీరు నాకు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని, ప్రేమని ఇచ్చారు అని కళ్ళనీళ్లతో చెప్పింది. సత్యకు ఉన్నతమైన వ్యక్తిత్వం, దయాగుణం, కృతజ్ఞతాభావం ఉన్నాయని కృష్ణమూర్తి కుటుంబం ఆమెను మరింత మెచ్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మికి కూడా ఒక మంచి సంబంధం వచ్చింది. సత్య డాక్టర్ అయిన తర్వాత లక్ష్మి ఆరోగ్యం మెరుగుపడి తన అక్కను చూసుకుంటూ కొంత ఆత్మవిశ్వాసం పొందింది. అప్పుడే ఊహించని విధంగా మహేష్ అనే యువకుడు లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. మహేష్ చిన్నప్పటి నుంచి లక్ష్మిని ఇష్టపడేవాడు. ఆమె పెళ్లి ఆగిపోయిన తర్వాత, ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసిన తర్వాత కూడా మహేష్ లక్ష్మిని మర్చిపోలేదు. లక్ష్మి నా ప్రాణం, నాకంటే ఎక్కువ. ఆమెకు జబ్బు అని తెలిసినా, పెళ్లి ఆగిపోయినా ఆమెను వదులుకోలేను. ఆమె కష్ట సుఖాల్లో నేను తోడుగా ఉంటాను. నా జీవితంలో లక్ష్మి తప్ప ఇంకెవరూ లేరు అని తన తల్లిదండ్రులను ఒప్పించి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. మహేష్ వాళ్ళ తల్లిదండ్రులు మొదట్లో కొంచెం సందేహించినా, మహేష్ ప్రేమను, లక్ష్మి మంచితనాన్ని చూసి సమ్మతించారు. మహేష్‌కు ఉన్న ఆస్తిపాస్తులు తక్కువే కావచ్చు. అతను పెద్ద ధనవంతుడు కాకపోవచ్చు. కానీ అతని ప్రేమ, మంచి మనసు లక్ష్మికి ₹1,00,00,000 ఆస్తితో సమానం అయ్యాయి. లక్ష్మి జీవితంలో అనుకోని ఆనందం వెల్లివిరిసింది. ఒకప్పుడు తన వల్ల కుటుంబం కష్టాల పాలైందని బాధపడిన లక్ష్మి, మహేష్ ప్రేమతో మళ్ళీ నవ్వులు పూయించింది. సత్య డాక్టర్ కావడంతో లక్ష్మి ఆరోగ్యాన్ని కూడా దగ్గరుండి చూసుకోగలిగింది. రాఘవయ్య, సీతమ్మల కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. సత్యకు కూడా మంచి డాక్టర్ సంబంధం రాగా సత్య పెళ్లి కూడా జరిగిపోయింది. సత్య, లక్ష్మి కుటుంబాలు అన్యోన్యంగా కలిసిపోయాయి. వారిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అక్కా చెల్లెళ్ళగా మాత్రమే కాక, మంచి స్నేహితులుగా ఒకరికి ఒకరు బాసటగా నిలిచారు. ఇదిలా ఉండగా రాఘవయ్య చెల్లెలు విమల జీవితం మొదట్లో అంతా బానే ఉన్నా, కేవలం కొద్ది రోజులకే విమలకు నిజం తెలిసింది. ప్రకాష్ పెద్ద తాగుబోతు, చోదరి, ఇంకా ఇతర అమ్మాయిల పిచ్చి ఉన్నవాడని అర్థమైంది. వ్యాపారాలన్నీ నష్టాల్లో ఉన్నాయని, అప్పులు రోజురోజుకు కొండలా పెరిగిపోతున్నాయని, వాళ్లకు ఉన్న పేరు ప్రతిష్టలన్నీ ఉత్తివేనని తెలిసింది. రోజూ తాగి ఇంటికి వచ్చి విమలను దారుణంగా కొట్టేవాడు, వేధించేవాడు. "నీకేం తెలుసు? నువ్వు నా అప్పులు తీరుస్తావా? నోరు మూసుకుని ఉండు" అని తిట్టేవాడు. ఇంట్లో అత్తమామలు, ఆడపడుచులు కూడా విమలను అలుసుగా చూసేవారు. పని మనిషిలా వాడుకునేవారు. "నీకు అదృష్టం లేక మా ఇంటికి వచ్చావు. నువ్వు రాగానే అప్పులు ఇంకా పెరిగాయి" అని నిందించేవారు. తన జీవితం నరకప్రాయం అయిందని విమల రోజూ ఏడుస్తూ, తన కర్మను, తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ కూర్చునేది. తన అన్నమాట విననందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆడంబరం వెనుక ఎంత చీకటి ఉందో, తన స్వార్థం తనను ఎంత అగాధంలోకి తోసిందో అప్పుడే అర్థమైంది. ఒకవైపు రాఘవయ్య కుటుంబం సంతోషంగా ఉంది. మరోవైపు విమల జీవితం రోజురోజుకు దుర్భరంగా మారుతోంది. ప్రకాష్ అప్పులు తీర్చలేక వ్యాపారాలు పడిపోవడంతో అతనికి ఉన్న పేరు ప్రతిష్టలన్నీ పోయాయి. ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ వచ్చాడు. అతడి తాగుడు, జూదం మరింత ఎక్కువయ్యాయి. విమల ఎన్ని చెప్పినా వినేవాడు కాదు. "నా డబ్బు నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి" అని తిట్టేవాడు. ఆమె జీవితం భయంకరమైన నరకకూపంలా మారింది. ప్రతిరోజూ భర్తతో మాట పడటం, దెబ్బలు తినడం, అత్తమామల నిందలు, ఇదంతా విమల దినచర్య అయింది. కనీసం బయట ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి. తన ఆడంబరాలు, అబద్ధపు కలలు, డబ్బు మీద ఆశ తన జీవితాన్ని ఎలా నాశనం చేశాయో అప్పుడే ఆమెకు పూర్తిగా అర్థమైంది. చివరికి ప్రకాష్ అప్పులు తీర్చలేక వాళ్ళకి ఉండటానికి ఉన్న చివరి ఇల్లు కూడా కోల్పోయాడు. అప్పుల వాళ్ళు ఇంటి ముందు నిలబడి గొడవ చేయడంతో ప్రకాష్ విమలపై తన కోపాన్ని చూపాడు. తన ఆవేశంలో ఒకరోజు విమలను దారుణంగా కొట్టి, "నువ్వు నాకు శనిలా దాపురించావు. నీ మొహం చూసినప్పుడే నా అదృష్టం పోయింది. వెళ్ళిపో నా ఇంట్లో నుంచి. నువ్వు నాకు అనవసరం" అని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. అప్పటికే సాయంత్రమైంది. చీకటి పడుతున్న వేళ విమల దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో
ఒక్క చీర తప్ప ఏమీ లేకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏడుస్తూ, చిరిగిన బట్టలతో, పాలిపోయిన మొహంతో తన అన్న రాఘవయ్య ఇంటికి బయలుదేరింది. ఆ దారిలో ఆమెకు గతంలో తాను అన్న కుటుంబం పడిన కష్టాలను, పేదరికాన్ని చిన్నచూపు చూసిన రోజులు గుర్తుకొచ్చాయి. తన స్వార్థం, డబ్బు వ్యామోహం తనను ఈ పరిస్థితికి ఎలా తీసుకొచ్చాయో తలుచుకొని గుండెల విసేలా ఏడ్చింది. సుదూర ప్రయాణం చేసి 2 రోజుల తరువాత సుందరగిరికి చేరుకుంది. ఊరి పొలిమేరలో అలసిపోయి కూర్చున్న విమలను చూసి కొందరు గ్రామస్తులు గుర్తుపట్టి ఆశ్చర్యపోయి రాఘవయ్యకు కబురు పంపారు. రాఘవయ్య, సీతమ్మ, లక్ష్మి, సత్య ఆ స్థితిలో ఉన్న విమలను చూసి షాకయ్యారు. విమల మొహం పాలిపోయి, కళ్ళు వాచి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె చిరిగిన చీర, నిస్సహాయమైన చూపులు రాఘవయ్య గుండెను పిండివేశాయి. అదే కదా నేను చెప్పింది. మంచి చెడు ఆలోచించుకోకుండా డబ్బుకు ఆశపడితే ఇదే అవుతుంది అని రాఘవయ్య మనసులో అనుకున్నా. చెల్లెల్ని ఆ స్థితిలో చూసి ఆవేదన చెందాడు. అతడు ఏమీ మాట్లాడకుండా ఆమె చేయి పట్టుకొని, సీతా, అమ్మాయిలు, విమలను లోపలికి తీసుకురండి. ఆమెకు ఆకలిగా ఉందేమో, అలసిపోయి ఉంటుంది అని చెప్పాడు. సీతమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఏమీ అడగకుండా, కోప్పడకుండా విమలను ఇంట్లోకి తీసుకువచ్చి ఆమెకు పాలు, పండ్లు ఇచ్చి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చారు. సత్య, లక్ష్మి కూడా తమ అత్త విమలను చూసి జాలిపడ్డారు. విమల తన తప్పును పూర్తిగా తెలుసుకుంది. తన అన్న రాఘవయ్య మాట విననందుకు, ఆయన మంచి మనసును అర్థం చేసుకోనందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తనను దూరం చేసుకున్న, తన కష్టకాలంలో అండగా నిలబడిన అన్నను చూసి ఆమె హృదయం కరిగిపోయింది. తన స్వార్థపు ఆలోచనలు, డబ్బు పిచ్చి తన జీవితాన్ని ఎలా నాశనం చేశాయో, తన ఆత్మాభిమానాన్ని ఎలా దెబ్బతీశాయో అప్పుడే ఆమెకు పూర్తిగా అర్థమైంది. రాఘవయ్య కుటుంబం చూపిన ప్రేమ, కరుణ, ఆప్యాయత ఆమె మనసుని మార్చేశాయి. ఆమె క్రమంగా తన కుటుంబానికి ముఖ్యమైన అన్న, వదిన, అక్క చెల్లెల్లాంటి లక్ష్మీ సత్యలకు చేదోడు వాదోడుగా నిలబడింది. ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో సీతమ్మకు సాయం చేస్తూ తన జీవితంలో చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి నిస్వార్థంగా ప్రయత్నించింది. రాఘవయ్య కుటుంబం తమ ప్రేమ, త్యాగాలతోనే అసలైన సంపదను, ఆనందాన్ని పొందారని నిరూపించారు. వారి ఆత్మీయత, ఒకరికొకరు తోడుగా నిలబడటం, ఆర్థిక కష్టాలను సైతం చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడటం ఊరి వారందరికీ ఆదర్శంగా నిలిచింది. సత్య తన వైద్య వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె కేవలం డబ్బు సంపాదించడానికే కాదు, పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే తన కలను నిజం చేసుకుంది. ఆమె ఒక పెద్ద ఆసుపత్రిలో కీలక స్థానంలో ఉంటూనే ప్రతి వారం తన ఊరికి వచ్చి సుందరగిరిలో ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేసి పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించేది. ఆమె నిస్వార్థ సేవకు సమాజంలో విశేష గౌరవం లభించింది. ఆమె పేరు నలుగురి నోట వినిపించింది. లక్ష్మి, మహేష్‌తో సంతోషకరమైన జీవితం గడుపుతూ ప్రేమకు మించిన బలం లేదని నిరూపించింది. మహేష్ లక్ష్మిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. వారి అన్యోన్య దాంపత్యం, లక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటం రాఘవయ్య, సీతమ్మలకు ఎనలేని ఆనందాన్నిచ్చింది. విమల తన అన్న సహాయంతో ఒక చిల్లర కొట్టు పెట్టి తన కాళ్ళ మీద తాను నిలబడింది. జీవితంలో డబ్బు, ఆస్తుల కన్నా మంచి మనసు, నిజాయితీ, కుటుంబ విలువలే శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి అని రాఘవయ్య కుటుంబం చాటి చెప్పింది. మనుషుల మధ్య బంధాలే అసలైన సిరి సంపదలు. అవి ఎప్పుడూ తరగనివని, నిజమైన ఆస్తుపాస్తులని ఈ కథ మనసుకు హత్తుకునేలా తెలియజేస్తుంది. కథ సమాప్తం.